పదాల అంత్యాక్షరి ఆట. ఇదేమంటారన్నా? ఓకే, ఇప్పుడు నేను ఒక పదం ఇస్తాను, దాంతో వాక్యాలు తయారు చేయాలి, సరేనా? నేను మీకు ఇచ్చే పదము రాము, దాంతో కొన్ని వాక్యాలు తయారు చేద్దాము. ఇది పదాల అంత్యాక్షరి అన్నమాట, ఓకేనా? మీ ఒక వాక్యం తయారైన తర్వాత దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలి. నేను మీకు రాము అనే పదాన్ని ఇస్తున్నాను. మోక్షిత, రాము. రాము పొద్దున్నే లేచి బ్రష్ చేస్తున్నాడు. రాము 5వ తరగతి చదువుతున్నాడు. రాముకి పిచ్చుకలంటే చాలా ఇష్టం. రాము దగ్గర సైకిల్ ఉంది. రాము ఒకరోజు సైకిల్ మీద పోతుండగా జారి పడ్డాడు కింద. రాము హాస్పిటల్కి వెళ్ళాడు. రాము ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు. రాము రోజు పాఠశాలకు వెళ్తాడు. రాము మంచివాడు. రాము మంచి అబ్బాయి, ఎంతో బాగా చదువుతాడు. రాము మంచి అబ్బాయి, ఎంతో బాగా పుస్తకాలు చదువుతాడు. రాము ఎప్పుడు సైకిల్ మీద స్పీడ్ పోకూడదు అనుకున్నాడు.